ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. మనకి ఆగస్టు నెల కృష్ణాష్టమి, మరి రాబోయే శ్రావణ మాసం కదండి. చేత ఆ కృష్ణుడు మమ్మల్ని రక్షించుగాక. ఈ ఆగస్టు నెలలో మన రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలు చెప్పబడ్డాయి? అనుకూలంగా ఉంటే వేగంగా పెడతాం, అనుకూలంగా లేకపోతే దానికి పరిహారం చేసుకుంటూ పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుంటూ మనం మరింత శక్తితో మరింత ప్రయత్నంతో ముందుకు పెడతాం, విజయం సాధిస్తాం. అంటే జ్యోతిష్యం ఎప్పుడు కూడా మనకి విజయం సాధించడానికి ఒక మార్గదర్శకగా ఉంటుంది. అంటే నువ్వు ఇలా పెడితే నీకు మంచి జరుగుతుంది, ఇలా వెళ్ళొద్దు అని నిషేధిస్తూ ఉంటుంది. మరి జ్యోతిష్యం అనే పదానికే కాంతి అనే అర్థం. లైటింగ్ మనల్ని నడిపిస్తుందా? మనమే నడవాలి. ఆ విధంగా మనకి ఆగస్టు నెలలో గ్రహాల యొక్క సంపుటి చాలా అనుకూలంగా ఉన్నది. తద్వారా మన రాశుల ఫలితాలు మనం తెలుసుకుంటూ దానికి సంబంధించినటువంటి సులభమైన పరిహారాలను ఆచరిస్తూ మనోధైర్యంతో, మానసికమైన ధైర్యంతో, ఆత్మస్థైర్యంతో ముందుకు నడుద్దాం. మన రాశి గురించి తప్పకుండా తెలుసుకుందాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి మంచి ఆలోచనలతో ముందుకెళ్ళాలి. కానీ మాసం మాత్రం చాలా అనుకూలమైనటువంటిది. విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. స్థానచలన అవకాశాలు ఉంటాయి. ఆర్థికపరమైన ప్రోత్సాహం ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పనిసరిగా లభిస్తాయి. ఆగస్టు నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహాది శుభ ప్రయత్నాలు, గృహ నిర్మాణాది ప్రయత్నాలు, దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు నెరవేరుతాయి. వ్యాపారస్తులు తన వ్యాపారాల్లో నూతనమైనటువంటి పెట్టుబడులు పెడతారు. పార్ట్నర్స్ కొంతమందిని చేర్చుకుంటారు. ముఖ్యుల్ని కలుసుకుంటారు. మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారు. ఆగస్టు నెల పూర్వార్ధం కంటే ఉత్తరార్ధంలో మీకు అత్యద్భుతమైనటువంటి వ్యాపారాదులు జరుగుతాయి. కాస్త ఆర్థిక ప్రోత్సాహం తప్పనిసరిగా లభిస్తుంది. ఆగస్టు నెల ఈ యొక్క మకర రాశి వారికి ప్రోత్సాహకరమైన మాసము. ఇది గుర్తించుకోవాలి. ఏ ఏ పనులు చేస్తే వాటిలో డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. మనం భయపడవలసిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. అంచేత ఈ రాశి వారు ఏం చేయాలి? మనం ఉత్సాహంగా ధైర్యంగా ముందుకు వెళ్ళడం మంచిది. ఏదో అవకాశం వచ్చిందనుకోండి, వదులుకోక్కర్లేదు. అవకాశాన్ని బట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అయితే వెళ్ళే ముందు ఆలోచించాలి, అది లాభాలు వచ్చేదా రాందా, మంచా చెడ్డ అని. ప్రతి దాంట్లో చేరిపోయి లాభం లేదంటే ఎలాగా? చేత మీ ప్రొఫెషనల్కి దగ్గరగా ఉన్నదా లేదా, మనం చేయగలవా లేదా, చాలా నిదానము, చాలా ఆలోచనతో ధైర్యంగా ముందుకు వెళ్ళండి, విజయం సాధిస్తారు. పెళ్లి కొడుకుని వెతుకుతాం, మనకు నచ్చాలి కదా. సరైన ప్రయోజకుడే అప్రయోజకుడు చేస్తే ఉపయోగం ఏముంది? ఇలా పెళ్లి కూతురైనా, పెళ్లి కొడుకైనా, వివాహాదులైనా, క్రయ విక్రయాదులైనా, గృహ నిర్మాణాది ప్రయత్నాలైనా మంచి ఆలోచనలతో వెళ్ళండి. ఆగస్టు నెల మీకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంఖ్యల్లో 6 ఎక్కువగా వాడండి. రంగుల్లో గ్రీన్ వాడండి. ఆరాధన దగ్గరకు వచ్చేటప్పటికి ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు. దుర్గాదేవిని వదలకండి. అమ్మవారిని పూజిస్తూ ఉండండి. దానాలు చేయవస్తే మినుగులు కానీ మినపప్పు కానీ దానం చేయండి. అమ్మవారికి
బెల్లంతో కూడిన బియ్యం పరమాన్నం నైవేద్యం పెట్టాలి. సేమియా పరమాన్నము లేకపోతే ఏదో సగ్గు బియ్యం పరమాన్నం కాదు. ఎందుచేతంటే ఒకసారి వేడైపోతాయట. ఈ వేడి కాదట బియ్యం పరమాన్నం. రెండో విషయం, గారెల నైవేద్యం పెడుతూ ఉండొచ్చు. చిత్రాన్నం పులిహార నైవేద్యం పెట్టచ్చు అమ్మవారికి. అమ్మవారికి ప్రీతే నువ్వు పెట్టండి, ఆమె యొక్క అనుగ్రహంతో సర్వత్రా విజయం సాధిస్తారు. ఇబ్బందులు కలగో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎవరన్నా చూస్తే ఆ ఇబ్బంది టక్కన మీకు తెలిసిపోతుంది. పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. మనకి ఆగస్టు నెల కృష్ణాష్టమి, మరి రాబోయే శ్రావణ మాసం కదండి. చేత ఆ కృష్ణుడు మమ్మల్ని ఈ ఆగస్టు నెలలో మన రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలు చెప్పబడ్డాయి. అనుకూలంగా ఉంటే వేగంగా పెడతాం, అనుకూలంగా లేకపోతే దానికి పరిహారం చేసుకుంటూ పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుంటూ మనం మరింత శక్తితో మరింత ప్రయత్నంతో ముందుకు పెడతాం, విజయం సాధిస్తాం. అంటే జ్యోతిష్యం ఎప్పుడు కూడా మనకి విజయం సాధించడానికి ఒక మార్గదర్శికగా ఉంటుంది. నువ్వు ఇలా వెడితే నీకు మంచి జరుగుతుంది, ఇలా వెళ్ళొద్దు అని నిషేధిస్తూ ఉంటుంది. మరి జ్యోతిష్యం అనే పదానికే కాంతి అనే అర్థం. లైటింగ్ మనల్ని నడిపిస్తుందా? మనమే నడవాలి. ఆ విధంగా మనకి ఆగస్టు నెలలో గ్రహాల యొక్క సంపుటి చాలా అనుకూలంగా ఉన్నది. తద్వారా మన రాశుల ఫలితాలు మనం తెలుసుకుంటూ దానికి సంబంధించినటువంటి సులభమైన పరిహారాలను ఆచరిస్తూ మనోధైర్యంతో, మానసికమైన ధైర్యంతో, ఆత్మస్థైర్యంతో ముందుకు నడుద్దాం. మన రాశి గురించి తప్పకుండా తెలుసుకుందాం.